అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా వీడియో ఉందంట. ఎడిటింగ్ చేసి ఈరోజు ఉగాది పండుగని పురస్కరించుకొని నిన్న మొదటి బండి ఇక్కడ ఆనవాయితీ కల్లూరులో ఉంది. నాగలక్ష్మయ్య వాళ్ళ బండి ఫస్ట్ బండి వచ్చేది. నిన్న పండుగ రోజు ఆ బండిని సాయంత్రం ఇదే టైంలో వచ్చి ఈరోజు ఇక్కడంతా తిప్పడం జరిగింది. ఇదే బురదలో ఇక్కడ కల్లూరులో ఇది ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఎద్దులని వాళ్ళ ట్రాక్టర్లని ఇక్కడున్న గాడిదలని అందరినీ కూడా ఈ బురదలో తిప్పే ఆనవాయితీ ఉంది ప్రతి ఉగాదికి. అదేవిధంగా ఈరోజు కనుమ రోజు అన్ని ఎద్దులు కూడా వస్తాయి. అదేవిధంగా ఈరోజు మా శివుడన్న ఆయన బండి కట్టింటే ఆయన ఆహ్వానం మేరకు మళ్ళీ వచ్చి ఈరోజు ఇక్కడ దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఈ పండగ అందరికి కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అదేవిధంగా పాడి పంటలు, వర్షాలు అన్నీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి దయ మా పై నుండి మళ్ళీ కార్చన్ రాంభూపాల్ రెడ్డి గారిని 7వ భారీ మెజార్టీతో పాణ్యం ఎమ్మెల్యే గెలిపించాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలా మరి 2వ కూడా అని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా పాణ్యం నియోజక ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో కార్చన్న రాంభూపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపిస్తారని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి భక్తులకు. ఉగాది సంవత్సరము ప్రతి సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు జరుగుతాయి. ఉగాది బండ్లు, బురదల తిరగడము, జ్యోతి ఉత్సవాలు, నందికోల సేవ, కత్తి సేవ ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు అగ్నిగుండ ప్రవేశము జరిగినది. ఇప్పుడు రజకులు బురదల గాడిదలతో బండ్లు కట్టుకొని ఊరేగింపు వాళ్ళ మొక్కుబడి చెల్లించుకుంటుంటారు. ప్రతి ఒక్క సంవత్సరం ఇదే కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం భక్తులు వస్తూ పోతూ అమ్మవారి ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి కృప పాత్రలే. ఉగాది సందర్భంగా మేము కల్లూరు గ్రామానికి రావాల్సి వచ్చినాము. ఇక్కడ బాగా జరుగుతుంది హంగామా. ఇక్కడ మనకి న్యూ ఇయర్ కన్నా ఇప్పుడు మనకి న్యూ ఇయర్ కాబట్టి నూతనంగా తెలుగు సంవత్సరం ఇప్పుడు మనకి ఇదే కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పుడే మనం జరుపుకోవాల్సిన తెలుగు సంవత్సరం మనకి ఇదే ముఖ్యం. ప్రజలందరికీ కృతజ్ఞ సంవత్సరం శుభాకాంక్షలు. మనకి ఇదే నూతన సంవత్సరం కాబట్టి మనం ఇప్పుడే ఎంజాయ్ చేసుకొని ఇప్పుడే సంబరం చేసుకోవాలా. చివరేశ్వరి తల్లిని దర్శనం చేసుకొని కల్లూరు గ్రామంలో అందరూ చాలా ఉండాలని, నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దాదాపు అంటే మేము 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈ జాతరను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఈ గాడిదలతో ఊరేగింపు కానీ, ఈ ఎద్దులతో ఊరేగింపు కానీ, ఎద్దుల బండ్లతో కానీ, వెనకాల బురదలో పిల్లలు ఆడుకోవడం కానీ ప్రతి ఒక్కరికి చాలా ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ తిరణాల కానీ ప్రతి ఒక్కరు ఎంత బాగా ఆనందిస్తున్నారంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ బురదలో ఎద్దుల బండ్లు అమ్మవారి చుట్టూ తిరగడం అయితేనేమి, పిల్లలు బురదలో పడి పొలాడడం అయితేనేమి చాలా ఆనందంగా భావిస్తున్నారు. ఉగాది పండుగకి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఉగాది పండుగని, కొత్త సంవత్సరాన్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడము కర్నూలులో ఎక్కడ లేదు, ఇక్కడ తప్ప. కానీ ఈ విషయాన్ని అయితే మేమంతా చాలా ఆనందంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మేము పాలు పంచుకోవడము, మేము కూడా దాదాపు అంటే 5 నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పాలు పంచుకుంటున్నాము. మంచి ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు ఆనందంగా గేమ్లు అవి చిన్నవి ఏమైనా అట్లాంటివి ఉంటే కూడా అవి కూడా దానిలో ఆటలు ఆడుకోవడము, బయట చేసుకోవడం అలాంటివన్నీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.